వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఆన్లైన్లో దొరికే కొన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, వీడియో ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ఆన్లైన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే కొన్ని నేను టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, ఒరిజినల్ ప్రోడక్ట్స్తో పాటు ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, దాన్ని ఎలా మనం ఫ్రీ డెలివరీ ఫాస్ట్గా చేయాలనే టిప్స్ కూడా నేను మీకు అయితే చెప్తాను. మరి టుడే మీకు చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. అవేంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నెయిల్ కటర్. ఈ నెయిల్ కటర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనం నార్మల్గా యూజ్ చేసే నెయిల్ కటర్ లాగా అయితే ఉండదు. ఇది మనకు ఓపెనర్ అయితే ఉంటుంది కదా, ఓపెనర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి ఇక్కడ ఒక మిర్రర్ కనిపిస్తుంది కదా, ఆ మిర్రర్ ఏంటంటే మనకి నైట్ టైంలో తీసినా కానీ ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ ఉందనుకోండి ఈజీగా తీయొచ్చు. ఇక్కడ స్టీల్ స్టూల్ అయితే చూస్తున్నారు కదా, ఈ స్టూల్ అనేది మనకి 100 రూపీస్ నుంచి అయితే మీషోలో అవైలబుల్ అయితే ఉంది. చాలా బాగుంటుంది ప్రోడక్ట్. ఇది ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనతో పాటు తీసుకెళ్ళడానికి అయితే ఈ స్టీల్ స్టూల్ అనేది 100% అయితే యూజ్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఒకవేళ ఇది కింద పడుతుంది మన టెన్షన్ కూడా అవసరం లేదు. మనం యూజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈజీగా ఇలా ఫోల్డ్ చేసేసి కార్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి బాగుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేది ఇది చూడండి, స్మాల్ స్టిచ్చింగ్ మిషన్ ఇది. సో ఇది మనకి జస్ట్ స్టాప్లర్ లాగానే ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటంటే దీంతో స్టిచ్ చేసినా కానీ స్టిచ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. నార్మల్గా మనం టైలర్ దగ్గరికి వెళ్ళి స్టిచ్ చేయించుకుంటే ఎలా గట్టిగా ఉంటుందో అలాగే ఉంటుంది. ఊడిపోవడం అలాంటిది అయితే జరగదు. సో మనకి ఏదైనా చిన్నగా డ్యామేజ్ అయిందనుకోండి, దానికోసం స్టిచ్చింగ్కి వెళ్తే వందలు ఖర్చు అవుతుంది. ఈ మిషన్ అయితే 500 లోపే ఉంటుంది. ఇంకా ఇక్కడ బెడ్షీట్ కవర్స్ అయితే చూడండి. ఈ బెడ్షీట్ కవర్ అయితే ఆన్లైన్లో చాలా చాలా ఇప్పుడు ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. ఈ బెడ్షీట్ పిల్లో కవర్స్ కూడా మనకి తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో కూడా మనకి ఇలాంటి బెడ్షీట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. ఈ బెడ్షీట్స్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి సన్ఫ్లవర్తో ఇక్కడ ఒక క్లాత్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది క్లాత్ కాదండి, ఇది మనకి హెడ్ కంటే తలకి కట్టుకునే రుమాల్ అంటాం కదా. సో అదనమాట. ఇట్లా మనం కట్టుకొని బ్యాక్ సైడ్ నుండి ఇలా బటన్స్ పెట్టేసుకొని హెడ్కి ఇలా మనం రౌండప్ చేసామనుకోండి, చాలా వెచ్చగా అయితే ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంకా సింక్లో నుండి బ్యాడ్ స్మెల్ రాకూడదు అనుకుంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ తీసుకుంటే, ఇది అంటే చిన్నగా చూడడానికి ఉంది, ఇది ఫిల్టర్ అనమాట. ఏదైనా ఫుడ్ మిగిలిపోయింది అనుకోండి, డైరెక్ట్ మనం సింకులో వేయకుండా ఇలాంటి బాక్స్లో వేసామనుకోండి, ఫుడ్ అనేది ఫిల్టర్ అయిపోయి వాటర్ అనేది మనకి సింకులోకి వెళ్ళిపోతుంది. ఫుడ్ అనేది అయితే ఉంటుంది. సో డైరెక్ట్ తీసుకెళ్ళి ఈ బాక్స్తో మనం డస్ట్బిన్లో అయితే వేయొచ్చు. డస్ట్బిన్ కూడా చాలా వరకు కిచెన్లో ఇలాంటి డస్ట్బిన్ అయితే యూజ్ చేయండి. దీనికి సపరేట్గా కవర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఇలాంటి ఫిల్టర్స్ అనేటివి మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఎలాస్టిక్ సోపా కవర్ అయితే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఎక్కువగా సోపా అనేది చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటారు కదా, మరి సోపా పైన కవర్స్ వేసినప్పుడు అవి అస్తమానం అంటే ఊకే కదులుతూ ఉంటాయి, చిరాకులు వేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి ఎలాస్టిక్ సోఫా కవర్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనకి కదలకుండా ఉంటుంది. ఎలాస్టిక్ ఉండడం వల్ల చాలా నీట్గా కూడా అనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ బెడ్ అండ్ సోఫా 2 in 1 అనమాట. ఇది మనకి డే టైంలో సోఫా లాగా యూజ్ చేసుకోవచ్చు, నైట్ టైంలో వచ్చేసి మనకి బెడ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ చిన్నగా ఉండి ప్లేస్ తక్కువగా ఉంటే ఇలాంటి యూజ్ చేయడం అయితే చాలా బెస్ట్. ప్రైస్ కూడా మోర్ దెన్ ప్రైసే ఉంటుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. మనకి మంచి క్వాలిటీ తీసుకుంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టూల్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం స్టూల్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకుంటే మనకి ఎక్కువ డేస్ వరకు అయితే పనికొస్తుంది. అది స్ట్రాంగ్గా లేదనుకోండి మనకు తొందరగా పాడైపోతాయి. కానీ ఈ స్టూల్ పైన మనకి సీట్ అయితే ఉంది చూడండి, చాలా స్మూత్గా ఉంటుంది. నార్మల్ స్టూల్ లాగా అయితే కాదు.
దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే ఉంటాయి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ, బాల్కనీలో కానీ ఎక్కడైనా వేసుకొని కూర్చోవాలనుకుంటే ఇలాంటి స్టూల్స్ తీసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ స్టవ్ అయితే చూడండి, నిజంగా ఇది చాలా యూజ్ ఉంటుంది. కొంతమందికి టీ, కాఫీలు ఇంకా మిల్క్ తాగడం బాగా అలవాటు అయితే ఉంటుంది కదా, బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇది ఫోల్డ్ చేసి మనతో పాటు తీసుకెళ్ళొచ్చు. దీనికి ఒక చిన్న సిలిండర్ కూడా వస్తుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మనం హిట్ బాటిల్ ఉంటుంది కదా, సో దానంతనే ఉంటుంది. మనతో పాటు మనం తీసుకెళ్ళడానికి కూడా చాలా ఈజీ అయితే అవుతుంది. చూడండి, మిల్క్ కానీ ఏదైనా కానీ సింపుల్గా ఈజీగా మనం వేడి చేసుకోవడానికి అయితే ఈ స్టవ్ యూస్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ టేప్ అయితే మనకి 100% అయితే యూజ్ ఉంటుంది. వాల్స్ కానీ, టెర్రస్ కానీ ఇంకెక్కడైనా క్రాక్స్ వచ్చాయనుకోండి, మనం మనీ ఎక్కువగా పెట్టేసి మనం చాలా వరకు వర్క్ చేయించుకుంటూ ఉంటాం కదా, కానీ ఈ స్టిక్కర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వన్స్ ఒకసారి వేసిన తర్వాత అది తీయడానికి అయితే అస్సలు అయితే రాదు. తీసినా కానీ లోపల గమ్ అనేది అలాగే ఉంటుంది. బట్టలు ఆరేసుకోవడానికి మనం ఎక్కువగా వైర్స్ అనేటివి టెర్రస్ పైన, బాల్కనీలో ఇలా కడుతూ ఉంటాం కదా, సో అలా థ్రెడ్ వైర్స్ కాకుండా ఇలాంటి వైర్ అనేది బాక్స్ అయితే దొరుకుతుంది. బాక్స్తో యూజ్ చేసుకుంటే చాలా చాలా యూస్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఫోల్డింగ్ చేసి ఇందులో మనం ఏదైనా ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా స్నాక్స్ కానీ, బట్టలు కానీ, టాయ్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఎక్స్ట్రా ఉన్న వాటిని అన్నిటిని కూడా ఇట్లా ఈ బాక్సులు పెట్టేసుకొని పైన క్యాప్ పెట్టేస్తే ఒక స్టూల్ లెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు. నిజంగా ఇంట్లో నీట్గా ఉంచుకోవాలంటే ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ కనుక మనం యూజ్ చేసుకుంటే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇంకా ఎలాస్టిక్ బెడ్ కవర్ అయితే చూడండి, ఈ ఎలాస్టిక్ బెడ్ కవర్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంది. నార్మల్ బెడ్షీట్ కాకుండా ఇలాంటి ఎలాస్టిక్ బెడ్ కవర్ కనుక వేసుకుంటే బెడ్ అనేది అస్సలు పాడవకుండా అయితే ఉంటుంది. దీంట్లో మనకి చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మనం తీసుకోవడం కూడా చాలా ఈజీ. ఆన్లైన్లో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీబాబా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో మనకి ఇలాంటివి అయితే అవైలబుల్లోనే ఉంటాయి. సో రీజనబుల్ ప్రైసే ఉంటుంది. మీకు నేను ముందుగానే చెప్పాను కదా, నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేంటంటే, మీరు యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు ఏదైనా మీకు ప్రోడక్ట్ నచ్చిందనుకోండి, వీడియో స్టాప్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ సెండ్ చేశారనుకోండి, మీకు ఆ డే కాకపోయినా నెక్స్ట్ డే అయినా కానీ నేను ఆ లింక్ అయితే ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు మీరు 4 స్టార్, 5 స్టార్, రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, సో వీటితో పాటుగా ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా కొనే ఉంటారు. దాని రివ్యూ అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా అక్కడ సెండ్ చేస్తారు. వాటన్నిటిని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపించింది అనుకోండి, డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే తీసుకోవాలి. యూట్యూబ్లో చూసి తీసుకున్నాం అనేసి మాత్రం అస్సలు అనుకోవద్దు. ప్రోడక్ట్స్ గురించి కంప్లీట్ తెలుసుకున్నాక మీరు ఏదైనా ప్రోడక్ట్ అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి.